హలో విష్ణు గారు, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సూపర్ సూపర్. వన్ ఆఫ్ ది బిజియెస్ట్ యాక్టర్స్. అవునా? ఏమో. అసలు అసలు ఖాళీ ఉండట్లేదు. షూట్లు అవుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు. బ్యాక్ సాటర్డే సండేలు కూడా చేస్తున్నారంట. సాటర్డేలు చేస్తారు లేదా, సండేలు కూడా చేస్తున్నారంట ఈ మధ్య. సండే లేదండి, అంటే మరీ ఎవరైనా డేట్లు ఇబ్బంది ఎలా ఉంటాయి తప్పితే సండేలు. సాటర్డే కంపల్సరీ నైట్ షూట్ పెడతారు నాకు. సండే అంతా పడుకుని అయిపోతుంది. నాకు అంటే ఒక సంవత్సరం నుంచి వస్తున్నాను కదా, సాటర్డే అని ఏ రోజు నైట్ షూట్ ఉండదు. సాటర్డే మాత్రం నైట్ పెడతారు ఏంటో. ఎవరికైనా జాతకం చూపించుకోండి. సండే బ్రేక్ అనుకుంటాం, కానీ మళ్ళీ పొద్దున్నే వచ్చి పడుకునేసరికి మళ్ళీ సండే కూడా నెక్స్ట్ రోజు మళ్ళీ రొటీన్ మారుతుంది. మళ్ళీ అది సెట్ అవ్వడానికి 2 రోజులు పడుతుంది. మండే ఫ్రెష్గా ఉండాలంటే మళ్ళీ సండే పడుకోవాలి. ఓకే, సో చెప్పండి సార్, ఏంటి హ్యాష్ ట్యాగ్ సింగిల్ ఎలా జరిగింది సినిమా? సింగిలా హ్యాష్ ట్యాగ్ సింగిల్ టైటిల్ ఎలా పిలవాలి? సింగిల్ హ్యాష్ ట్యాగ్ అనేది ఎందుకు పెట్టామో అదొక చిన్న వర్షన్ ఉందండి. అది హ్యాష్ ట్యాగ్ సింగిల్ టైటిల్, బట్ హ్యాష్ ట్యాగ్ ఎందుకు పెట్టాం అనేది మీకు లాస్ట్కి అర్థమవుతుంది. టైటిల్ కాంప్లికేషన్ ఏమైనా ఉందా? మామూలుగా స్టోరీ ఏం లేదు అంటే మనం టైటిల్ ఏదైనా రిజిస్టర్ అయిపోతే సింగిల్ లేదు. ఇది మన అనురాగ్ గారు మాకు ఇచ్చారండి టైటిల్. చాయ్ బిస్కెట్ అనురాగ్ గారి దగ్గర ఉంది. అయితే సింగిల్ అనుకున్న తర్వాత ఆల్రెడీ రిజిస్టర్ చేశారన్నారు. మన అనురాగ్ గారు వాళ్ళని అడిగిన వెంటనే ఇచ్చారనమాట. ఏంటి ఎలా జరిగింది? స్క్రిప్ట్ ఎలా వచ్చింది మీ దగ్గర? స్క్రిప్ట్ ఇది వేరే ఫ్రెండ్ త్రూ వచ్చిందండి. కౌశిక్ అని ఫ్రెండ్ తీసుకొచ్చారు. కరెక్ట్గా ఇది సాంబజవర్గమన ఒక 1 వీక్ గ్యాప్లోనే 2 స్క్రిప్ట్లు వచ్చినాయి అనమాట. సో ఇది ముందు వచ్చింది. సో ముందు దీనికి ప్రయత్నం చేసే టైంలో మాకు తమిళ్ డైరెక్టర్ అయిన, సో మన దగ్గర అప్పుడున్న ప్రొడ్యూసర్స్కి పిచ్ చేసినప్పుడు తమిళ్ వాళ్ళకి పూర్తిగా రాదు కదా, అందరికీ రాదు కదా. సో ఎంటర్టైన్మెంట్ పార్ట్ అర్థమయ్యేది కాదనమాట. దానివల్ల సెట్ అవ్వలేదు మాకు ఈ ప్రాజెక్ట్. ఆ టైంలో సాంబజవర్గం అంతా రెడీగా ఉంది, స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయిందని అది ముందు అది స్టార్ట్ చేశాను. దాని ఫినిషింగ్ టైంలో అనుకోకుండా భాను గారని ఆయన త్రూ కార్తిక్ గారు అరవింద్ గారికి అనుకోకుండా కథ చెప్పడం నాకు తెలీదు. చెప్పేసిన తర్వాత నాకు అడిగారు, ఇది మీకు నచ్చిన కదే కదా ఇదంటే. అవునండి అంటే సరే కలుద్దాం అన్నారు. మార్నింగ్ని సాయంత్రం ఓకే చేసిన ప్రాజెక్ట్ అని చాలా ఫాస్ట్గా కానీ చాలా వియర్డ్ ప్రాజెక్ట్ చాయిస్ కదా డైరెక్టర్ వరకు. ఎందుకంటే జనరల్గా కామెడీ అంటే మన న్యూయాన్సెస్ లేకపోతే మన నేటివిటీ, మన ఆడియన్స్ టేస్ట్ అర్థం కావడానికి చాలా ఇంపార్టెంట్. మీరు స్టోరీ ఏం చెప్పుకున్నా ఎంత ఉన్నా సరే కామెడీ అనేది మేజర్ ఫ్యాక్టర్ సినిమాకి. ఒక తమిళ్ డైరెక్టర్ నిజంగానే దాన్ని ఎలా పట్టుకోగలంటారు ఆ పల్స్? యాక్చువల్లీ ఆయన రాసుకున్న స్క్రిప్ట్కి తమిళ్లోనే వేరే హీరోకి చెప్దాం అనే మూమెంట్లో అనుకోకుండా బ్రోచేవారు చూశారు. ఎవరు భలే చేస్తున్నాడు అని చెప్పి డిస్కషన్స్లో ఆయనకు ఒకళ్ళే ఫ్రెండ్ ఉన్నారు హైదరాబాద్లో. ఆ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆ ఫ్రెండ్కి నేను ఒక్కడే ఫ్రెండ్. ఫోన్ చేసి ఇలా శ్రీ విష్ణు తెలుసా అంటే నాకు ఆడ ఒకటే తెలుసు అంటే కొంచెం కల్పిస్తావా అని ఇమీడియట్ అలా వచ్చారనమాట. వచ్చిన తర్వాత నాకు ఆ ప్యాటర్న్ నచ్చిందండి. ఫిలిం ప్యాటర్న్, సిచ్యువేషన్స్ అవి బాగా నచ్చినాయి. సో దాని కనుక తెలుగులోకి ప్రాపర్గా మనం రాయించగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ స్క్రిప్ట్ అని అనుకుని మన భాను నందు సాంబజవర్గం రాసిన రైటర్లతోనే మొత్తం డైలాగ్స్ అన్నీ రాయించుకుని అంతా ఫుల్ స్క్రిప్ట్ బౌండ్ అయిన తర్వాత అందరం హ్యాపీ అనుకున్న తర్వాత తెలుగు వర్షన్కి సూపర్ అని చెప్పి మొదలు పెట్టేసాం షూటింగ్. కాకపోతే ట్రైలర్ చూస్తే చాలా వరకు ఇప్పుడు చాలామంది అంటున్నారు, అనొచ్చో లేదో, మైండ్లెస్ కామెడీ ఎంటర్టైనర్స్ అని చెప్పి. ఇప్పుడు జాతిరత్నాల దగ్గర నుంచి మ్యాడ్ దాకా ఇవన్నీ పెద్దగా లాజిక్లు, మ్యాజిక్లు, స్టోరీలు, కథలు, స్క్రీన్ ప్లేలు ఏం ఉండవు. జస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నవ్వించుకుంటా ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ ఫీలింగే కలిగించారు. యాక్చువల్లీ కథ విషయానికి వచ్చేసరికి పెద్ద కథ కాదండి. పెద్ద కాన్సెప్ట్ పట్టుకుని చేసేసిన కథ కాదు. అందరి లైఫ్లో జరిగేదే. దట్టు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సింగిల్స్ మైండ్ సెట్లో ఉండే కథ ఇది. ఈ కథకి నేను నీట్గా స్పూన్ ఫీడ్ చేసి ఒక్కొక్క లేయర్ కింద క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి లవ్ స్టోరీని ఇలా ప్రొజెక్ట్ చేసి అలా కూడా చేయొచ్చు ఈ ప్యాటర్న్ని.
బట్ ఈ ప్యాటర్న్ ఎక్కువ ఎంజాయ్ చేసేది యూత్ ఎక్కువ, తర్వాత ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారు. సో యూత్ని ఇది చేసేటప్పుడు వాళ్ళకి మళ్ళీ నేను సెపరేట్గా మొత్తం అన్ని చెప్పుకుంటా రా అని అవసరం లేదు. ఈ సినిమా డైరెక్ట్ కథలోకే. కథ ఏంటంటే ఒక ఇద్దరు బ్యాంక్లో వర్క్ చేసే ఇద్దరు కుర్రాళ్ళు, మేధావులు కాదు, మామూలు సాదాసీదా తెలివితేటలు తింగరోళ్ళు అనుకోండి. బయట చూసేవాళ్ళు వాళ్ళు తింగర చేష్టలు ఉండవు. వాళ్ళు కొన్న బుర్రలకి వాళ్ళు హీరోలు అనుకునే ఇద్దరు ఫ్రెండ్స్ ప్రతి బ్యాచ్కి ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇద్దరు. పెళ్ళి అవ్వకుండా రూముల్లో ఒక టైం ఉంటుంది, జాబ్ తర్వాత పెళ్ళికి మధ్యలో ఉండే గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ స్టోరీ ఇది. ఆ గ్యాప్ స్టోరీ అంటే ముందు అందరికి ఇంచుమించు ఒకేలా ఉంటాయి, చదువులు ఉంటాయి, సరదాగా లైన్లు వేయటాలు ఉంటాయి, అమ్మాయిలకి వాళ్ళు పడరు లేకపోతే పడతారు, కొంతమంది బ్రేకప్లు అవుతాయి. మొత్తానికి చదివేసుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ గ్యాప్లో ఉద్యోగం, ట్రయల్స్, డే టైము, నైట్ ఏమో ఈ క్రికెట్లు చూసుకోవటం, సినిమాలు చూసుకోవటం, ఇదే దినచర్య ఉంటుంది. జాబ్ వచ్చేసిన తర్వాత జాబ్కి పొద్దున్న యాజ్ ఇట్ ఈస్ వెళ్తారు, సాయంత్రం మళ్ళీ ఇదే దినచర్య, పెళ్ళి అయ్యే వరకు అలాగే ఉంటారు. సో వీళ్ళ గురించి నేను సెపరేట్ చెప్పక్కల అర్థమైపోతుంది. వీళ్ళిద్దరూ జాబ్ చేసుకుంటూ సెటప్ కనిపిస్తే సరిపోతుంది, సో డైరెక్ట్గా అదలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు లేరు అనుకునే వీళ్ళకి ఇప్పుడు అనుకోకుండా జీవితంలోకి ఒక అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయిని ఏమంటారు ప్రేమించే పడగొట్టే ప్రాసెస్లో జరిగే ఎంటర్టైన్మెంట్. అమ్మ రైట్ టైంకి పడిపోయింది అన్న టైంలో ఇప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చింది వీళ్ళ లైఫ్లో. ఇప్పుడు దీన్ని ఎలా డీల్ చేశాడు, ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండే ఒక అమ్మాయి, ఎమోషనల్గా ఉండే ఒక అమ్మాయి, వీళ్ళిద్దరిలో లాస్ట్కి ఎవరిని ఎంచుకునే విధానం ఎలా ఉంటుంది, దీన్ని కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ రూట్లో ఒక 1 year స్పాన్లో వాళ్ళ లైఫ్లో జరిగే స్టోరీయే మన సినిమా అనమాట. సో పెద్ద కథ కాదు, సింపుల్ స్టోరీయే, అందరికీ ఈజీగా కనెక్ట్ అయిపోయే స్టోరీయే. సో దాని గురించే ఈ స్టోరీలో ఇంకా డెప్త్లు పెంచి లేకపోతే ఎమోషన్ని బాగా డిజైన్ చేసి అలా ఏం చేయకుండా ఫన్ టార్గెట్ పెట్టుకుని, ఎందుకంటే వీళ్ళిద్దరు ఏం చేస్తున్నా ఫన్నే జనరేట్ అవుతుంది. లవ్ స్టోరీలో కూడా ఫన్నే జనరేట్ అవుతుంది, చేస్తున్నప్పుడు కూడా ఫన్నే జనరేట్ అవుతుంది. సో ఆ ఫన్నే పూర్తిగా ఇచ్చేద్దాం. వీళ్ళు డౌన్లో ఉండి వీళ్ళు ఎమోషనల్ ఫీల్ అయ్యి కూడా ఆడియన్స్కి ఫన్నే వస్తుంది. సో దీన్ని ఇంకా ఫన్, వాళ్ళకి ఫన్, ఆడియన్స్కి ఫన్. వీళ్ళకి ట్రాజడీ అన్నీ ఉంటాయి, వీళ్ళకి అన్ని రకాల ఎమోషన్లు ఉంటాయి, కానీ చూసే వాళ్ళకి ఫన్నే. సో లైటర్ వేలోనే ఉంటుంది అదంతా. మెయిన్ పెట్టుకున్నది మాత్రం నవ్విద్దాం, సమ్మర్కి నవ్విద్దాం అని ఫిక్స్ అయిపోయి దాన్నే ఎక్కువ ఫోకస్ చేస్తాం, దాన్నే ఎక్కువ ప్రమోట్ చేస్తాం. సో వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ చూస్తే ఒక షార్ట్ మరి ఎంతమంది నోటీస్ చేస్తారో తెలియదు, కానీ ఒక నన్ క్యారెక్టర్ ఉంది. ఏంటి ఆ ట్రాక్ గురించి చెప్పండి. అది వెన్నెల కిషోర్ గారివి ఫస్ట్ హాఫ్లో ఒక 2 సినిమా అంతా ఉంటాం, సినిమా అంతా ఎంటర్టైన్మెంటే, కానీ సెపరేట్గా ఒక బ్లాక్ కింద చెప్పమంటే ఫస్ట్ హాఫ్లో ఒక 2 బ్లాకులు. ఆ లుంగీ బ్లాక్ మీరు చూశారు. సెకండ్ హాఫ్లో వచ్చి నన్ ట్రాక్ ఒకటి, ఆ బాక్సర్ ట్రాక్ ఒకటి ఉంటుంది. అవి అంటే పగిలిపోతాయండి నవ్వులతో. అయితే అసలు పెద్ద సీక్వెన్స్లు అనమాట, అదిరిపోతాయి, అంటే నాన్ స్టాప్ నవ్వులు ఉంటాయి అన్నమాట. ఓకే. సో మీ సినిమాల్లో ఏంటంటే చాలా కంటెంపరీ డైలాగ్స్ కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అవన్నీ జరిగాయి, అన్నీ బాగా అబ్జర్వ్ చేసి యూత్ ఏం వాడుతున్నారో, ఎలా ఈ మీమ్స్ గీమ్స్ రీల్స్ ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేసి రాసినట్టు ఉంటుంది. అసలు రైటింగ్ ప్రాసెస్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది? ఉంటుందండి, అంటే అది సింక్. ఇప్పుడు మా రైటర్స్ బాను నందుకు నేను బాగా సింక్ అయ్యా. వాళ్ళ కామెడీ ఒక 90% ఉందనుకుంటే, అంటే ఇప్పుడు ఒక సినిమాలో ఉందనుకోండి టచ్, రైటర్ తెచ్చాడు అనుకోవచ్చు, ఇంకో సినిమాలో రైటర్లో డైరెక్టర్లో ఏదో వేసారు అనుకోవచ్చు, బట్ కన్సిస్టెంట్గా ఒక ఫ్లేవర్ మీ దాంట్లో సినిమాల్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. అవునవునవును. సో ఆబ్వియస్లీ మీ ఇన్వాల్వ్మెంట్ అది ఒక్కొక్కసారి ఎలా అంటే అండి, ఈ సినిమాకి వచ్చేసరికి నేను క్యారెక్టర్లోకి ఈజీగా పట్టుకెళ్ళిపోవాలంటే 4-5 సీన్లు వేయకుండా డైరెక్ట్ వీడి మాటలతోనే, వీడి చేసే శాస్త్రలతోనే, వీడు యూజ్ చేసే పదాలతోనే ఓకే ఈడ అనిపించేయచ్చు సింపుల్గా. ఒక మీమ్తోనో మీమ్తో ఇంట్రడ్యూస్ చేయటం, లేకపోతే బాగా అప్పుడే ఫేమస్ అయిన ఏదన్నా దీంతో ఇంట్రడ్యూస్ చేస్తే ఓహో ఇది ఈ కైండ్ ఆఫ్ మనిషా అని క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. ఎక్కడ హెల్ప్ అవుతాయి అక్కడ వాడుతూ వచ్చాను. దీని ముందు సినిమా స్వాగ్లో కూడా సింగాగడ్ ఇన్ఫ్లుయెన్స్ క్యారెక్టరే, సో వాడు ఎక్కువ అవి వాడాలి, అవి తయారు చేసి వాడనమాట. సో బ్యాక్ టు బ్యాక్ వచ్చేసేసరికి అలా అనిపిస్తుంది.
బట్ వాంటెడ్లీ వాడదాం అని పెట్టుకునేవి కాదు, బట్ ఆ ఫ్లోకి ఆ మినిట్కి ఖచ్చితంగా ఉంటాయి 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 ఓ చాలా ఉంటాయి. ఓంబీం బుషే ఫస్ట్ అండి, అందుకే అది నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని పెట్టి ఓన్లీ ఎంటర్టైన్ చేద్దామని చేసిన సినిమా అండి. అది కూడా అంటే మేము మొదలెట్టినప్పుడు అలా అనుకోలేదు, ఆ సినిమాని అలా డీల్ చేద్దామని అనుకోలేదు. కాకపోతే అది కొంచెం వేరే డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. ఒకసారి ఆర్టిస్టులు అందరూ వచ్చిన తర్వాత దాన్ని తీయటం మొదలుపెట్టిన తర్వాత మనం బుక్లో ఉన్నదానికి చూసేదానికి అది చాలా బాగుంది. కాకపోతే ఇది అలా ఆ టైప్లో చూపిస్తే 100% కొత్త సినిమా అయిపోతుంది. కొత్త సినిమా అనేసరికి మళ్ళీ మన రిజల్ట్ మనం అనుకుంది వస్తుందా రాదా అనే చిన్న దీంట్లో ఏదైతే సెన్సిటివ్ టాపిక్ అదంతా ఉందో దాన్ని కొంచెం స్లోగా తక్కువ చేసేసి ఈ ఎంటర్టైన్మెంట్ పార్ట్ పెంచామన్నమాట. సో అది మేకింగ్ ప్రాసెస్లో మారింది అది అలాగా. అందుకే ఆ ఫైనల్గా తయారయ్యే టైంకి మాకు ఆ డౌట్ వచ్చి ఇప్పుడు లాజిక్ నా సినిమా అంటే పక్కగా లాజిక్ ఇవన్నీ పర్ఫెక్ట్గానే వేసుకుని వెళ్తాను. ఫస్ట్ టైం ఆ సినిమాకి వచ్చేసరికి ఇప్పుడు నా సినిమాలు నచ్చిన వాళ్ళు అందరూ బాగా క్రిటికల్గా చూసి వాళ్ళు అందరూ కూడా ఈడేంటి ఇంత లాజిక్ లేకుండా వెళ్ళిపోయాడు అని కంపల్సరీ అంటారు. బట్ అందుకే దానికి ప్రిపరేషన్ కరెక్ట్గా చేసి కుదిరిందండి. అంటే నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే దీంతో ఎంటర్టైన్మెంట్ కోసం తీసింది అని బాగా ప్రిపేర్ చేసి వదిలేము ఆ సినిమా. సో సోషల్ మీడియాలో శ్రీ విష్ణు ఉన్నారో లేదో అన్నట్టు ఉంటుంది, బట్ చాలా అప్డేటెడ్గా ఉంటారు. నాకు తెలిసిన అందరు హీరోల కంటే చాలా అప్డేటెడ్గా ఉంటారు. ఏంటి ఫేక్ అకౌంట్లతో అటు ఇటు చీకట్లో ముసుకేసుకు తిరుగుతూ ఉంటారా? లేదు, నా అకౌంట్లు ఉంటాయి. అంటే నేను ఈ పోస్ట్లో అన్నీ ఎక్కువ వేయను కానీ చూస్తూ ఉంటాను. ఓకే, మీ అకౌంట్ నుంచి అప్పుడు మీ అకౌంట్ నుంచి ఆబ్వియస్గా అన్నీ ఫాలో అయ్యి అందరినీ ఫాలో అయ్యి అన్నీ గ్రాస్ప్ చేయలేరు కదా. సో ఏంటి సీక్రెట్ అకౌంట్లతో ఈ ఫేక్ అకౌంట్లతో అలా చూస్తూ ఉంటారు అందరమే? లేదు అసలు అలా చూడొచ్చని కూడా నాకు తెలియదు. నేను అంత వీక్. బట్ నాకు ట్విట్టర్ అయితే ఏంటి, ఇన్స్టా అయితే ఏంటి చూడటం వచ్చు, నెత్తుకోవటం వచ్చు అంతే. నేను పోస్ట్ చేయను బట్ చూస్తూ ఉంటా. రోజుకి ఎన్ని గంటలు చూస్తూ ఉంటారు ఫోన్ ఈ సోషల్ మీడియా? దీన్ని లేదండి, ఇంతకు ముందు అయితే పొద్దున్నే న్యూస్ పేపర్ చదివేవాళ్ళం. ఇదివరకు రోజుల్లో అలవాటు. ఫస్ట్ స్పోర్ట్స్ క్రికెట్ న్యూస్ సినిమాల్లోకి వెళ్ళిపోయేవాడిని. అది ఇంకా ఆ 2 పేజీలో చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే పొద్దున్న లేచిన వెంటనే ఫోను, ట్విట్టర్ చూస్తే మెయిన్ న్యూస్ అలవాటు పడిపోయి ఉంటాం కదా, ఆ న్యూస్ కోసం చూస్తూ ఉంటాం. కొన్ని స్ట్రైక్ అవుతూ ఉంటాయి, ఓహో ఇదా ఇష్యూ అని తెలుసుకోవటం, మళ్ళీ షూట్కి వెళ్ళిపోవటం అంతే. మళ్ళీ ఎప్పుడన్నా గ్యాప్ ఏదన్నా ఉందంటే ఈవినింగ్ టైంలో ఏమన్నా రీల్స్ చూస్తా, టైంపాస్. ఇప్పుడు కొన్ని సినిమాలు చాలా లైక్ చేసి లవ్ చేసి ప్రేమించేసి సినిమాలు తీస్తారు కదా, ఈ సోషల్ మీడియాలో ఈజీగా ఒక్కొక్క పని చేసేస్తూ ఉంటారు. ఎవరెవరే ఏంటర్ ఇలా తీసి అలా తీసి ఇలా చాలా తేలిగ్గా వేస్తారు. ఎలా ఉంటుంది రియాక్షన్? ఇప్పుడు కొత్తలో కొంచెం ఇలా అనేసారండి, భయం వేసి కంగారు ఇదంతా వచ్చేది అయ్యో అన్నట్టు. ఇప్పుడు అలవాటు అయిపోయిందండి ఎవరి ఒపీనియన్లు వాళ్ళవి. బట్ మనం సినిమా చేసేటప్పుడు ఏంటంటే మనం విపరీతంగా దాన్ని ప్రేమించేస్తాం. మనదే అన్నప్పుడు ఒక అటాచ్మెంట్ ఉండిపోద్ది. ఒక 6-7 నెలలు అదే టీంతో అదే సినిమాతో తిరుగుతూ ఉంటాం కదా, చిన్న అటాచ్మెంట్ ఉంటుంది. జెన్యూన్గా బాగుంది బాగాలేదు చెప్పడం వరకు ఓకే. ఒక్కొక్కసారి మనం కొన్ని సినిమాలు చేసేటప్పుడు మనకే అర్థం అవుతాయి, కొన్ని మిస్ అవుతాయి. ఆ మిస్ అయ్యేవి కొన్ని మన బడ్జెట్ల వల్ల అవ్వచ్చు, లేకపోతే ఏదో ఇంటర్ఫియర్ వల్ల అవ్వచ్చు, కొన్ని మిస్ అవుతూ ఉంటాయి అన్నమాట, మనకి తెలుస్తాయి అవి. అలా కాకుండా కొన్ని అంటే సంబంధం లేకుండా ఒక్కోసారి ఎక్కువ చెప్పేస్తుంటారు అనమాట. అసలు మనం అలా అనుకోము, బట్ ఇలా చెప్పేసా ఓ ఇలా అర్థం చేసుకున్నారా అని అనుకుంటాం. బట్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్తో ఈ చేసుకుంటా సినిమాలు వెళ్ళే కొద్దీ అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాం. ఓకే, సో మీరు కొన్ని ట్రెండ్ని చాలా ఫాలో అవుతా కొన్ని పెడతారు సినిమాలో. అవి ఏవైతే పెట్టారో మీరు అవి థియేటర్లో ఎంజాయ్ చేయకుండా తర్వాత ఓటీటీకి వచ్చాక తాయితీగా ఎన్ని కట్ చేసి ఇదిరా అని చెప్పి ఆయన స్టీన్లాగా వేస్తూ ఉంటారు. అప్పుడు ఎలా అనిపిస్తుంది? నిజంగా ఓటీటీకి వచ్చిన తర్వాత వాళ్ళకి చిన్న సరదాగా కాసేపు వర్క్ ఇద్దాం అన్నట్టే నేను చేస్తానండి. అవి వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసమే చేస్తాను. ఎందుకంటే మీకు అంత ఓపిక్గా అంత 2xలో 3xలో సినిమా చూస్తున్నారంటే పాపం డెఫినెట్గా వాళ్ళకి అంటే ఎక్కువ టైం మేబీ వాడు ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్లోనో అప్పుడే కదా ఎక్కువ టైం ఉండేది. ఆ టైంలో వాడికి ఏదో ఎంటర్టైన్మెంట్ కావాలి. అలాంటి వాళ్ళకి కంపల్సరీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అందరి గురించి పట్టించుకుంటాం కానీ మనం వాళ్ళ గురించి పట్టించుకోం. నాకు వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు, నన్ను కూడా హ్యాపీగా
కాదు, పని పాట లేని వాళ్ళ కోసం తీస్తున్నా అని చాలా పాలిష్డ్గా చెప్తున్నారా ఏంటి? పని పాట అనట్లేదండి, వాళ్ళకి అక్కడ ఎక్కువ టైం ఉంది వాళ్ళకి పాపం. ఓకే, నేను అక్కడ ఉన్నా, అదేలే అక్కడి నుంచి మనందరం అక్కడి నుంచి నేను ఏదో టైంలో ఉండే ఉంటాం. సినిమాల్లోకి వచ్చి ఇది అయ్యే వరకు ఒక 4-5 ఏళ్ళు నాకు పనే ఉండేది కాదు, నేను ఎంతసేపు ఇయే చేసేవాడిని. సో సరదాగా దాన్ని కూడా అది వాళ్ళకే అర్థమవుతుంది, అందుకని వాళ్ళ కోసం చేయటం తప్పితే, అందుకే లేకపోతే అందరి కోసం చేసేది డైరెక్ట్ సినిమాలోనే. కాకపోతే అనిపించాలి కదా, ఏంట్రా ఇవన్నీ ఇంత ఎఫర్ట్ ఇంత అది పెడితే మీరు సినిమాలో టికెట్ కొనుక్కొని చూడకుండా ఇవన్నీ తర్వాత వచ్చి ఓటీటీలో చూసి ఇలా చేసావు శ్రీ విష్ణు తోపు దమ్ముంటే ఆపు అని అంటున్నారు. అంటే అవన్నీ సినిమాలో పెట్టేసామంటే, ఓపెన్గా పెట్టేసామంటే చాలామంది ఆడియన్స్ని కూడా మిస్ అవుతాం. సో అందరినీ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. బట్ కొన్ని యూత్ జోనర్లు ఏమన్నా దొరికినప్పుడు మాత్రం వదలకుండా వాటిని వాళ్ళ వరకు ఇచ్చేస్తాం అనమాట. ఓకే, సో ఓం భీమ్ బుష్ ఇది రెండు చూస్తే ఒక సిమిలర్ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. కామెడీ వైజ్గా ఎక్కువగా కామెడీ మీద బ్యాంక్ అయింది, ఎక్కువ లాజిక్స్ కంటే కూడా ఎక్కువ దీని గురించి బ్యాంక్ అయింది. సింగిల్ ట్రైలర్లో లాస్ట్లో చిన్న ఏదో ఎమోషనల్ బిట్, ఒక చిన్న బిట్ ఏదో ఫార్మాలిటీకి వేసినట్టు వేసారు, ఉంది అది కూడా ఉంది సినిమాలో అని చెప్పడానికి వేసారు. ఓం భీమ్ బుష్లో అది కూడా పెట్టలేదు, బట్ సినిమాలో ఉంది. సో ఒక టెంప్లెట్ పరంగా చూస్తే లెక్కలు కొలతలుగా వేస్తుంటే కొంచెం సిమిలర్ సినిమాల కింద అనిపిస్తుంది. ఓం భీమ్ బుష్ సినిమా ఎక్స్పీరియన్స్లో చూస్తే చాలా బ్లాకులుగా సినిమాని చాలా ఎంజాయ్ చేశారు, బట్ రిజల్ట్ అనుకున్నట్టుగా రాలా. ఎందుకంటారు? ఇప్పుడు ఇది సినిమా సిమిలర్ ప్యాటర్న్లో చేస్తున్నప్పుడు ఈ డౌట్ మీకు రావాలి, దానికి తగ్గ ఆన్సర్ కూడా మీ దగ్గర ఉండాలి. 100% ఓం భీమ్ బుష్ సినిమా ఐపీఎల్ దెబ్బ కొట్టిందండి. అనుకున్నంత అంటే వర్కౌట్ అయిపోయింది, మాకైతే మంచి ఇదిగానే అయ్యింది. ఇంకా అంటే థియేటర్ వైజ్ ఇంకా పీక్ వెళ్తుంది అనుకున్నది ఐపీఎల్ చాలా పెద్ద ఇదయింది. ప్రతి సంవత్సరం ఐపీఎల్లో ఒక 15 రోజులకో ఒక నెల రోజులకో బూస్ట్ అయ్యి వెళ్తూ ఉండేది. అదేంటో లాస్ట్ ఇయర్ ఫస్ట్ మ్యాచే ఆర్సీబీకి చెన్నైకి పడేసరికి అదే రోజు మాది రిలీజ్. దాని ఎఫెక్ట్ వెరీ క్లియర్గా మాకు అర్థమైంది. ఓహో ఇదా అనుకున్నాం. ఈ సంవత్సరం మాత్రం ఐపీఎల్ స్లాట్ని అసలు టచ్ చేయకూడదని దాని నుంచి నేర్చుకున్నది. బట్ ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు చూస్తే వారం రోజులు 10 రోజులకి అర్థమైపోయింది. మేము ప్లాన్డ్గానే ఇది 9th ఫిక్స్ అని ఎప్పుడు అనుకున్నామంటే, దీని ఫేవర్, దీన్ని ఫాలోయింగ్ ఎలా ఉంది, మ్యాచ్లు ఎలా అవుతున్నాయి, ఎలా ఇదవుతుందనే ట్రెండ్ నీట్గా అర్థం చేసుకుని ఈ మూమెంట్లో ఉంది అని మేము అరవింద్ గారు మరి దాంట్లో నేర్చుకున్నది అదే. ఎందుకంటే మనకి సమ్మర్ అంటే సినిమాలేనండి ఇది వరకు. ఇప్పుడు ఐపీఎల్ వచ్చింది, బట్ ఐపీఎల్ కూడా వచ్చి ఒక 18 years అయింది కాబట్టి కొంచెం నీరసపడ్డాం. ఇప్పుడు ఈ సంవత్సరం కొంచెం తగ్గింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త దీంతో మనకు కావాల్సిన టీమ్స్ కూడా పెద్ద పర్ఫామ్ చేయలేకపోయాం, మిస్ అయిపోయాం. సో అదే అప్పుడు ఆపిందని నేను అనుకున్నాను. సో కంటెంట్ వైజ్గా ఏమనుకుంటున్నారు? ఓం భీమ్ బుష్లో ఏదన్నా ఎక్కడన్నా కొంచెం డిఫరెంట్గా చేస్తే బాగుండేదేమో? లేదండి, లేదు. ఉన్న కంటెంట్ని మేము షూట్ చేసేసుకున్న కంటెంట్లో ఇది పెడితేనే మనకి ఇది ఇలా వర్కౌట్ అవుతుందని ఫిక్స్ అయ్యి అలా చేసాం. అది ఓకే. మీకు ఏదైతే ఇందాక వేరే టోన్లో వెళ్దామని అనుకుని చెప్పాను, దాన్ని ఈ టోన్లోకి తీసుకురావడానికి కారణం కూడా ఇలా అయితేనే ఇంకా కొంచెం బెటర్ ఇది అవుతుంది. సో ఐపీఎల్ తప్ప ఓం భీమ్ బుష్ వేరే ఇష్యూస్ ఏమీ లేవు? లేదు. ఆ జానర్కి ఆ వచ్చిన టాక్కి దానికి ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయాలి. బట్ ఐపీఎల్ వన్ ఆఫ్ ద రీజన్ ఇదయింది. ఓకే. సో స్వాగ్ ఏంటండి? స్వాగ్ వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఏమి చేసి ఉండాల్సిందంటారు, ఏం చేయకుండా? ప్రిపరేషన్ మిస్ అయ్యాం. పలానా సినిమా ఈ సినిమా ఎలా ఉండబోతుందని ప్రిపరేషన్ మిస్ అయ్యా. అండ్ సామజ, ఓం భీమ్ బుష్ తర్వాత వచ్చేసరికి అందరూ నాది, హసిద్ది, ముందు రాజరాజ్ చౌరగా అందరూ ఎంటర్టైనర్ కామెడీయే ఉంటుంది అనుకున్నారు. బట్ దీన్ని మోర్ డ్రామా వైపు వెళ్ళటం వల్ల దానికి ప్రిపేర్ అయ్యి లేరు. మేము ప్రిపేర్ కూడా చేయలేకపోయాం సరిగ్గా. దానివల్లే చిన్న కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది. ఓకే. అంటే సినిమా కూడా బాగా హెవీ అనిపించిందా మీకు? చాలా పెద్ద కథ అయిపోయింది. పెద్ద కథ అయిపోయి ఆడియన్స్కి ఏదో చాలా ఎక్కువ ఇవ్వాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చేసినట్టు అనిపించలేదు? అనిపించింది. మీరు మొన్న నేను అడిగిన ఒక క్వశ్చన్కి మీరు ఏమన్నారంటే, నా సినిమాలు ఎప్పుడు కూడా ఆ టైం కంటే కొంచెం ఫార్వర్డ్గా ఉండటం వల్ల కూడా ఈ డిఫరెన్సెస్ వస్తాయి అంటున్నారు. బట్ ఒకటి, ఇప్పుడు ఎంతో కొంత ఆడియన్స్ ఎవాల్వ్ అయ్యారు, కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా లేరు.
అయినా సరే ఇంకా గ్యాప్ అలా కంటిన్యూ అవుతుంది. బట్ యాజ్ అన్ యాక్టర్గా మీకున్న అన్ని డ్యూటీల్లో అది కూడా కదా, ఆ గ్యాప్ ఉండకుండా చూసుకోవడం అనేది కూడా మీ రెస్పాన్సిబిలిటీ కదా. అంటే ఆడియన్స్ అంత మెచ్యూర్ అయ్యారా, ఎవాల్వ్ అయ్యారా అనేది కూడా చూసుకో. సో ఆ విషయంలో మీదే ప్రాబ్లం అంటారా? అంటే ఇప్పుడు ట్రెండ్ ఎలా మారిపోతుందంటేనండి, ఇదివరకు ట్రెండ్ మొదలైతే ఒక 4-5 ఏళ్ళు ఉండేది, తర్వాత ఒక 2 ఏళ్ళు ట్రెండ్ ఉండేది, తర్వాత 1 ఇయర్ అలా అయింది. ఇప్పుడు ట్రెండ్ ఎంత స్పీడ్గా ఫ్లిప్ అవుతుందనే తెలియట్లే మనకి. మనం ఫేస్ చేసే ఇష్యూస్ బట్ బయట సొసైటీ బట్టి అంత స్పీడ్ ట్రెండ్ మారిపోవటం, నెక్స్ట్ జనరేషన్ వచ్చేయటం, ఈ 10 ఏళ్ళలో చాలా మార్పులు జరిగిపోయినాయి. అంతా చాలా స్పీడ్గా ఉంటున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 ఏళ్ళ పిల్లోడి దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని మాట్లాడామనుకోండి, మీరు కానీ నేను కానీ, మనం 15 ఏళ్ళు అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, అహెడ్ ఉంటున్నారు. సో ఆ పేస్ని, ఇప్పుడు నేను వెళ్ళే కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ పేస్ని వాళ్ళు అతి త్వరలో పట్టేస్తారని అనుకుంటున్నాను. ఇంకో 5 ఏళ్ళు పోతే నాయి స్లో అవుతాయేమో అని అనుకుంటున్నాను. ఆ మ్యాచ్ అయిపోతాం. ఇంకా అక్కడి నుంచి ఒక 2-3 ఫ్రూట్ఫుల్గా ఉంటాం. తర్వాత ఈడు కూడా అరే ఇంకా ఈడు ఓల్డ్ దీంట్లో ఉన్నాడని అయిపోవచ్చు, చెప్పలేం. సో మ్యాక్సిమం మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నా, చూద్దాం అది మరి. ఓకే. సో కామెడీ జోనర్లో వేరే వాళ్ళ మీద జోక్స్ వేయడం అని చెప్పి చాలా వేస్తూ ఉంటాము. ఇప్పుడు దిల్ రాజు గారు అంత పెద్ద ప్రొడ్యూసర్, ఆయన మీద జోక్స్ వేసినా సరే చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు. అసలు అలాంటి జోక్స్ పెడదాం అనుకునేటప్పుడు సినిమాలో ఎలాంటి ప్రిపరేషన్ ఉంటుంది మీకు? సెపరేట్ ప్రిపరేషన్ అంటే ఆలోచిస్తారా? ఇప్పుడు ఆయన అంత పెద్ద ఆయన, ఇప్పుడు ఆయన అడగాలేమో, ఒకసారి చెప్పాలేమో అని అలాంటి ఎన్నో థాట్లు ఉంటాయా, లేకపోతే ఏంటి? అంటే రాజుగారికి నాకు పరిచయం ఉంది. రాజుగారిని కాదు, జస్ట్ సింపుల్గా చెప్తున్నా మీకు, ఎవరైనా కానీ. నాకు పరిచయం ఉన్నవాళ్ళు వరకు పెద్ద సీరియస్గా తీసుకోవడం నాకు తెలుసు, తెలుసు. అరవింద్ గారిది మేము సినిమా రిలీజ్ అయిపోయాక సర్ప్రైజ్గా ఉంటుందని ఆయనకి చెప్దాం అనుకున్నాం. బట్ మేము సాంగ్ రిలీజ్ చేసిన ఇమీడియట్ ఆయనకి ఫోన్లు వచ్చినాయి అన్నారు. డ్యాన్స్ అంటున్నారు ఏంటి అని ఆయన డౌట్ పడ్డారు. మా షూట్కి వచ్చారు, సరదాగా వచ్చినప్పుడు మీ స్టెప్కి బాగా రెస్పాన్స్ వస్తుంది, నాకు మెసేజ్లు అయ్యి వస్తున్నాయి ఏంటి అని అడిగితే చూస్తే చెప్పేశారు వీళ్ళు. చెప్పేస్తే అంటే స్లోగా చెప్పడం వేరు, అందరి ముందు చెప్తే మనకు తెలియదు కదా ఎలా రియాక్ట్ అవుతారో. 10-15 నిమిషాలు నవ్వారండి. నాకు ముందు చెప్తే నేను కొంచెం వేరేగా ఉన్నా, ఇది ప్రిపేర్గా ఉందని కదా, అసలు అదిరిపోయింది ఇది, ఓకే అదా. సో ఎంజాయ్ చేసే విధానంగానే మనం ఏం పర్సనల్. శ్రీ విష్ణు నాన్ కాంట్రవర్షియల్, సో ఎవరి మీద ఉంటుంది, ఫన్ కోసమే, ధైర్యం, మనం చేసింది ఫన్ కోసమే, ఏం తప్పుగా అర్థం చేసుకోరు అంతే. బట్ ఒక్కోసారి ఫ్లిప్ అవుతాయి. ఫ్లిప్ అయినప్పుడు అనుకోకుండా, అందుకే వాటిని చిన్న వివాదాలు అంటారు, అనుకోకుండా జరుగుతాయి అవి. సో దాన్ని ఎక్స్టెండ్ చేయకుండా తప్పైందంటే కొంచెం కేర్ తీసుకోవాలి. కానీ అంటే రిలీజ్ అవున సినిమాల మీద మాట్లాడేటప్పుడు అలా ఏమన్నా కొంచెం ఆలోచించారా అసలు ఎప్పుడన్నా? అలా డీప్ లాజిక్ వెళ్ళిపోయామంటే ఏమన్నా దేని గురించి అన్న మాట్లాడచ్చు, దేని గురించి అన్న వివరించవచ్చు, అంత ఆలోచించలేదు. అనుకోలేదు, అలా రివర్స్ ఇదవుతుందని నిజంగా అనుకోలేదు. ఒకవేళ ఎవరో కూడా అలాంటి లేరండి మా టీంలో కూడా, వాళ్ళని హర్ట్ చేసి అసలు ఉన్నా మీరు ఫేస్ ఆఫ్ ది ప్రాజెక్ట్, మీరు మీకు ఇలాంటివన్నీ అసలు ఉన్నామా లేదా అని అనిపిస్తుంది టైపు. మీ దగ్గర ఇలాంటివి ఎక్కడ ఉంటాయి? అవును. సో ఏంటండి శ్రీ విష్ణు స్టార్టింగ్ చేసింది ఏంటంటే అసలు ఖాళీగా కనపడరు, నాన్ స్టాప్గా ఒక దాని తర్వాత ఒక ప్రాజెక్ట్ ఎక్కిస్తూనే ఉంటారు. బట్ ప్రతి సినిమాలోని ట్రై చేస్తున్నాడు ఏదో కొత్తగా, ఎంతో కొంత మీ పరిధిలో. ఎంత చిన్న సినిమా ఓం బింబుష్ లాంటి సినిమాలో కూడా ఎక్కడో లాస్ట్లో ఆ జనాలు రిసీవ్ చేసుకున్నారా లేదా అనేది పక్కన పెడితే ఏదో ట్రై చేశారు. బట్ ఎందుకు ఇంకా ఒక స్ట్రగుల్ నడుస్తుంది ఇంకా సక్సెస్ కోసం? అది అంటే సక్సెస్ ఫెయిల్యూర్ మేబీ మెయిన్గా మనం డబ్బులతో క్యాలిక్యులేట్ చేసి చూస్తాం కాబట్టి అలా ఒక్కొక్కసారి అనిపించవచ్చు. డబ్బులు ఏమో మరి మీరు ఎంత సంపాదిస్తున్నారు మీకే తెలుసు, కానీ బట్ ఇప్పుడు కాదు మీరు పెట్టే ఎఫర్ట్కి, మీరు చేసే సినిమాలకి, లేకపోతే ఎంతో కొంత కొత్తదనం తేవడానికి అందరిలోని ఈ రేంజ్ సక్సెస్ ఉండాలి, శ్రీ విష్ణుకి ఇంత రావాలి అది ఒక లెక్కలో కొంతలో ఉంటాయి కదా, వాటిలో కొంచెం డిసప్పాయింట్మెంట్. అది ఇప్పుడు నేను
ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరినో తమిళ డైరెక్టర్ని తీసుకొచ్చి సినిమా చేస్తున్నా. నా ముందు సినిమా స్వాగ్మా డైరెక్టర్ది, దాని ముందుది హర్ష. ఇలా నేను ఏమి వెనకాల ట్యాగ్ ఉన్న డైరెక్టర్లతోనో లేకపోతే ట్యాగ్ ఉన్న వీటితో కాంబినేషన్లతోనో చేసే ఆలోచన కానీ అది కానీ ఆ రూట్ ఎప్పుడు ఎంచుకోలే. ఓన్లీ నాకు కథ నచ్చిందా చేసేయటం. ప్రొడ్యూసర్కి రూపాయి లాస్ రాకూడదు మన మీద, అంతే. ఇంకా అంతకుమించి క్యాలిక్యులేషన్ ఎప్పుడు పెట్టనో చేయను. అండ్ ప్రొజెక్షన్ కూడా నేను ఎక్కడ చేసుకోను కూడా. ఏదన్నా వచ్చినా ఏదన్నా రాకపోయినా ప్రొజెక్షన్ కూడా ఉండదు. సో ఆ యాంగిల్ అసలు నేను ఎప్పుడూ ఆలోచించను. బట్ అందరూ మరి అదే కొందరు సినిమా బిజినెస్లో అది ఉండాలి కదా, మీరు మంచి కాంబినేషన్ సెట్ చేసుకోవాలి, పెద్ద డైరెక్టర్లతో పనిచేయాలి, పెద్ద సినిమాలు పెద్ద కలెక్షన్స్ రాబెట్టాలి, పెద్ద రెమ్యూనరేషన్లు తీసుకోవాలి. మన బిజినెస్ కదా, సినిమా అనేది ప్రిడామినెంట్లీ బిజినెస్. మనం అనుకుంటాం కానీ పెరిగే కొద్దీ చాలా ప్రెషర్ ఉంటుందండి. బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేస్తాం. నేను ఏది చేసినా ఇక్కడ నచ్చి చేస్తాను. ఇది పెద్ద వాడిన ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ ఎంత వాడాలో అంతే వాడతాను. సో అందరూ మరి ఒకసారి మీరు అన్నట్టు ఇప్పుడు మీరు అందరూ వచ్చేసి ఒక 2-3 సార్లు చూస్తారనుకోండి సింగిల్, ఈ సినిమాతోటే ఆ ఉన్న ఇది కూడా పోద్ది. అంటే లేదులేండి, వీఆర్ ఆల్ యువర్ వెల్ విషర్స్. అవును అవును అవును. మీతో ట్రావెల్లో అవన్నీ ఉన్నాయి కాబట్టి అసలు ఎంత సో నైస్ అంటే నేను మీకు ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఫస్ట్ రింక్ లేపుతారు మీరు. అవును అవును. అది సో ఏది ఒక వెయిట్ కానీ ఒక టెన్షన్ కానీ లేకపోతే ఒక యాటిట్యూడ్ కానీ క్యారీ చేసే మనిషి కాదు. కెమెరా ముందు ఇలాగే ఉన్నారు, కెమెరా ఆఫ్ చేయగానే ఇలాగే ఉంటారు. సో మీలాంటి వాళ్ళకి కొంచెం బెటర్ ప్లేస్లో చూడాలని చెప్పి మా అలాంటి కోరిక. అన్నీ అవుతాయండి, మన టైం ఏది రావాలో అది వస్తుంది. సో సింగిల్లో ఈ మధ్యన మీ డైరెక్టర్స్లో క్యాలిక్యులేషన్ ఏం కనపట్లేదు కానీ ప్రొడక్షన్ హౌస్ విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నారు. జాగ్రత్తగా అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటేనండి, నేను ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ చేస్తే మళ్ళీ నేను ఇప్పుడు వర్క్ చేసేటప్పుడు కొన్ని ఏమైనా మారతాయేమో, లేకపోతే వినాలేమో అంటే ఫస్ట్ నుంచి ఉంటే ఓకే. బట్ పెద్ద ప్రొడక్షన్ అంటే ఎప్పుడు కూడా 2-3-4 సినిమాలు చేస్తూ ఉంటారు, అన్నీ చూసుకుంటూ ఉంటారు, దీని మీద టచ్ అయినట్టుగా ఉంటారు. బట్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతారేమో ఆ భయం ఉండేది. ఎందుకంటే నేను చేసే డిఫరెంట్ సినిమాలు అవి అర్థం అవ్వవు ముందు. ఇప్పుడు దాంట్లో నన్ను డౌట్లు అడిగి ఇవన్నీ చేశారంటే సినిమా చేసేటప్పుడు నాకు కంగారు వచ్చేస్తుంది ముందు. సో ఇదివరకు ఆ క్యాలిక్యులేషన్లో ఉండేవాడిని. బట్ నాకు ఎక్కువ రిలీజ్ టైంకి ప్రెషర్ పడుతుంది. ఓ పక్క ఈ వర్క్లన్నీ చూసుకోవాలి, ఓ పక్క ప్రమోషనల్ కాడి నుంచి అన్నీ చూసుకోవాలి. కొన్ని ప్రమోషన్లు నేను ఏమన్నా యాక్టివ్గా వచ్చి దడదల్లాడింతాం అంటే కొంచెం అంత స్పీడ్ కూడా కాదు. సో నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే, మనం చేస్తున్న కంటెంట్లతో పాటు మంచి ప్రొడక్షన్ ఉంటే నాకు రిలీజ్ టైంలో గైడెన్స్కి అది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఇప్పుడు అలా చేస్తూ వస్తున్నాను. బట్ ఆ డిఫరెన్స్ తెలిసిందండి నాకు వెరీ మచ్. ఈ టెన్షన్ నేను పెట్టుకోక్కర్లేదు. ఓన్లీ నా సినిమా బాగా వచ్చింది లేదు చూసుకోవటం వరకు నేను చూసుకుంటే మిగతాదంతా అసలు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఈ ప్రొడక్షన్, ఈ మార్కెటింగ్లో, ఈ ప్రమోషన్స్లో స్పీడ్ అంత ఉండదు అనేది మేజర్ డ్రాబ్యాక్. విష్ణు కంటే ఒప్పుకుంటారా? 100% ఒప్పుకుంటారు. మరి మార్చుకోవడం అవుదా? అదేనండి. అలా మార్చుకుందాం అనే టైం ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు కొత్తగా నేను ప్రయోగిస్తున్నాను. కొత్తగా నేను ఇప్పుడు అట్లీస్ట్ డిజిటల్ వైజ్ అన్న కొత్త ఐడియాస్తో ఆలోచించే ప్రాసెస్లోనే ఉన్నాను. అది ఓమియం బుష్ నుంచే వర్కౌట్ అవ్వడం స్టార్ట్ చేసింది. మేము పెద్ద విడిగా ప్రమోషన్లు చేసేసేది పెద్ద ఏది లేదు. ఓమియం బుష్ కానీ స్వాగ్ కానీ మీరు చూస్తే ఓన్లీ ఈ క్రియేటివ్ ఐడియాస్తోనే క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాం. దీన్ని కూడా అలాగే ఇప్పుడు వచ్చే ఈ వారం కూడా గట్టిగానే కొన్ని కొత్త ఐడియాలు ఉన్నాయి. అంటే ఇదివరకు క్రియేట్ చేయడం అంటే మంచి ఈవెంట్ పెట్టడం, అక్కడ మంచి గెస్ట్ రావటం, అక్కడ స్పీచ్ ఎరగదీసేయటం, అదో ట్రెండ్. ఇప్పుడు అది రివర్స్ అయింది. ఇప్పుడు అది చేయాలి కానీ దాని పాత్ర సరిపోట్లా, దాని ఇంపాక్ట్ పెద్ద ఉన్నట్లా. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు ఏంటి ట్రెండ్ అనేది చూసుకోవాలి ఇంకా. ఓకే. సో ఫైనల్గా సింగిల్లో అంటే సమ్మర్లో ఆ సినిమాలే కరువు అయిపోయినాయి. సినిమాలే మొత్తం ఐపీఎల్ దెబ్బకి అందరూ వదిలేసారు ఈ సీజన్. ఈ సీజన్లో ఇప్పుడు హిట్ 3 వచ్చింది. బట్ స్టిల్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఇంకా ఒక సినిమా రాలేదు. సో వాళ్ళ మీద బ్యాంక్ అవుతున్నారా? 100%.
ఈ సమ్మర్కి ఫ్యామిలీస్కి నేనున్నా. మీరు రండి, 2 గంటల టైం నాకు ఇవ్వండి, మిమ్మల్ని విపరీతంగా ఎంటర్టైన్ చేస్తా. అది అంతవరకు మాత్రం 100% ప్రామిస్. యూత్ అండ్ ఫ్యామిలీస్ ఈసారి మాత్రం సమ్మర్కి May 9th నుంచి థియేటర్లు గట్టిగా ఎంజాయ్ చేయబోతున్నారు. సో విష్ణు గారు, వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. ఎప్పట్లాగే మిమ్మల్ని ఎప్పుడు కలిసినా మంచి వైబ్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళకి పెద్ద హిట్లు పడాలి, పెద్ద సక్సెస్లు పడాలి, పెద్ద రెమ్యూనరేషన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. అది సో M9 న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ద థ్యాంక్ యూ.